హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో ఇప్పటివరకు మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో చేసిన కొన్ని ప్రాపర్టీస్ కానీ సెలెక్టర్ కానీ డివ్ కానీ వాటి గురించి డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా క్రియేట్ చేయాలండి. ఒకసారి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒకసారి చూడండి. నాకు ఇలా రావాలి, రైట్? సో ఇలాగే ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం మాన్యువల్గా కోడింగ్ అండి. మనం ఏం పట్టాల్సిన అవసరం లేదు. సో ప్రాపర్గా లైన్ బై లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాం జరుగుతుంది. ఒకసారి చూడండి. హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ హెడ్. ఓకే, ఇందులో ప్రజెంట్ అయితే నేమ్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. లైబ్రరీస్, నెక్స్ట్ హెడ్ తర్వాత బాడీ. ఓకే, బాడీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక డివ్ తీసుకుంటున్నానండి. అంటే ఇది మొత్తానికి కాదు, నాకు ఇక్కడ ఓన్లీ 30% ఆక్యుపై చేయాలి. సో 30% అనేది ఆక్యుపై చేయాలి. ఈ 30% ఆక్యుపేషన్లో నేను ఒక హెడ్డింగ్ ఒకటి రాస్తున్నాను. ఏంటంటే సుధీర్ టెక్ ఏఐ 90 అనేది ఒకటి రాశాను, రైట్? ఒకసారి నేను రన్ చేసి చూద్దాను, ఒకసారి ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చూశాను. ఓకే, రైట్. ఓకే, ఎగ్జిక్యూషన్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను ఇక్కడ ఒక బ్యానర్, దట్ మీన్స్ 30% ఒక బ్యానర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. 30% బ్యానర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను మెయిన్ కార్డ్ అని తీసుకున్నాను. మెయిన్ లేదంటే టాప్ కార్డ్ అని తీసుకుందాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. టాప్ కార్డ్ అంటే ఇది టాప్ కార్డ్ అనమాట. ఈ టాప్ కార్డ్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై చేస్తున్నానండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా అప్లై చేస్తున్నానో ఒకసారి చూడండి, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకున్నాను అనమాట. సో దీనికి కాపీ ఇమేజ్ అంటే మీరు ఏదైనా ఇమేజ్, నాట్ ఓన్లీ పర్టికులర్గా మీరు ఇదే ఇవ్వాలని లేదండి, మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ కంట్రోల్ V అన్నాను. ఓకే, నెక్స్ట్ పేస్ట్ చేశాను. హైట్ వచ్చేసి హైట్ 30 VH, వ్యూ పోర్ట్ హైట్ అండి, వ్యూ పోర్ట్ హైట్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఈ కంటైనర్కి అప్లై చేశాను. టాప్ కార్డే కదండి, రైట్? ఒకసారి చూడండి. సో మనకి ఇమేజ్ మొత్తం రావట్లేదండి, ఆ ఫస్ట్ 30% ఉన్నదే వస్తుంది. అది రావాలంటే అందుకే మీకు ఒక చిన్న ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి ఏంటంటే కవర్ అని ఎప్పుడైతే ఇస్తారో టోటల్ ఇమేజ్ అంతా కూడా మనకి కవర్ అయిపోతుంది. ఓకే, 30%. తర్వాత ఇక్కడ మనకి హెడ్డింగ్ కనబడట్లేదు కానీ కదా. సో మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ హెడ్ ఒక సెలెక్టర్ని తీసుకున్నాను. సో దానికి కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ వచ్చేసి వైట్ అని ఇస్తే మీకు కొంచెం క్లారిటీ కనపడుతుంది. ఓకే, ఇక్కడ మనం దేనికి అప్లై చేస్తున్నాము? హెడర్కి అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ H1 క్లాస్ ఈక్వల్ టు హెడ్ అని రాయండి. తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటికల్గా మీకు ఇది నీట్గా కనపడింది. ఓకే, సరే దీనికి కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాము. స్టైల్స్ అనేది ఫాంట్ స్టైల్ వచ్చేసి ఎలా ఇద్దామంటే ఇటాలిక్ అని ఇద్దాము. ఓకే, తర్వాత నెక్స్ట్ నాకు కొంచెం ప్యాడింగ్ ఇద్దాము. ప్యాడింగ్ ఇస్తే కొంచెం మనకు నీట్గా వస్తుంది అనమాట. 20 పిక్సెల్ ఇక ఇలా వస్తుంది నీట్గా. కొంచెం ఈ కంటైనర్కి మనకి ఏంటంటే కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రిమైనింగ్ ఉంది కదా, ఇది 30 VH. ఇప్పుడు ఈ రిమైనింగ్ అంతా కూడా అనదర్ డివ్ అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీనికి బయట అనదర్ డివ్ అనేది రాస్తున్నాను. ఆ డివ్ ఏంటంటే మనకి ఇది రిమైనింగ్ డివ్ అనమాట, రైట్? ఈ రిమైనింగ్ డివ్లో నేనేం చేశానంటే బాటమ్ అని రాస్తున్నాను. బాటమ్ కార్డ్ రాశాను. బాటమ్ కార్డ్ రాసిన తర్వాత నేను కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కలర్ పిక్కర్లోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ హెక్సా కోడ్ని కాపీ చేసుకుందాం. ఈ హెక్సా కోడ్ ఏంటంటే మనకు ఒకసారి చూద్దాం. ఇది బాగుందా కలర్? ఏదో ఒకటి. ఓకే, లేదంటే ఓకే, ఇదేదో పర్లేదు, నో ప్రాబ్లం. సో మనం కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం బాటమ్ కార్డ్ CLASS క్లాస్ ఈక్వల్ టు బాటమ్ కార్డ్ అని ఇచ్చాం. సో మనకి ఇక్కడ తర్వాత మీకు
ఏదైతే ఇంకొక ఇమేజ్ తీసుకుంటారో సో అప్పుడు మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మీకు కలర్ అనేది మీకు అప్పుడు అప్లికబుల్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది మొత్తం బాటమ్ సెక్షన్ అండి. ఈ బాటమ్ సెక్షన్లో నేనేం చేశానంటే ఒక డివ్ తీసుకున్నానండి, ఇంకొక అనదర్ డివ్ అనమాట, ఇంకొక డివ్ తీసుకున్నాను. ఈ డివ్లో ఇమేజ్ అని ఇచ్చానండి, ఇమేజ్ని తీసుకుంటున్నాను, ఐఎంజి ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు రైట్. సో ఈ ఇమేజ్లో నేనేం చేశానంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ దివాళీ అని ఉంది కదా, ఈ క్రాకర్స్ నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేశాను. ఈ ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కాపీ ఇమేజ్ లింక్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ కంట్రోల్ వి అన్నాను. సో ఇక్కడ మనకి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చాలా బిగ్గా వచ్చిందండి, చాలా బిగ్గా వచ్చింది. సో నేను దీనికి కొన్ని ప్రాపర్టీస్ రాస్తున్నాను అండి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే క్లాస్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ నేను ఇమేజ్ని హైట్ మెన్షన్ చేద్దాం, కొంచెం స్మాల్గా. ఇందాక మనకి ఈ ఫార్మేట్లో కావాలి కదా, ఈ ఫార్మేట్లో కావాలంటే మనకి హైట్ చూడండి, హైట్ అనేది మెన్షన్ చేయాలి కదా. సో హైట్ విడ్త్ అనేది మెన్షన్. సో హైట్ విడ్త్ మెన్షన్ చేయాలంటే మనకి ఇమేజ్ సెలెక్ట్ అని తీసుకున్నాను నేను. ఇక్కడ ఏంటంటే హైట్ వచ్చేసి 80 పిక్సెల్. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 120 పిక్సెల్ తీసుకున్నాం. ఒకసారి ఇమేజ్ అనేది అప్లై చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇమేజ్ ఒకసారి ఇక్కడ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇది వైడ్ ఎలిమెంట్, ఓకే, వైడ్ ఎలిమెంట్. ఒకసారి చూడండి ఇలా వచ్చింది, రైట్. సో ఇలా వచ్చింది. మనకు కొంచెం హైట్ కొంచెం ఎంచుకుందాం బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. సో హైట్ వచ్చేసి 100, ఓకే, కొంచెం నీట్గా ప్రాపర్గా ఉంది, రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నేను ఈ డివ్ ఏది మనం ఈ ఇమేజ్ని ఒక డివ్లో పెట్టాం కదండి. ఈ డివ్లోనే నేనేం చేశానంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నానండి. పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ వచ్చేసి RS 1000 రూపీస్. 1000 రూపీస్. ఒకసారి రన్ చేద్దాం. సో ఇలా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ని ఇది డివ్, మనం డివ్ కార్డ్ని కూడా మెన్షన్ చేద్దామండి. ఓకే, మనకి కార్డ్ హైట్ విడ్త్ మనం మెన్షన్ చేస్తే మీకు అప్పుడు నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి, కార్డ్ హైట్ అంటే ఈ ఇమేజ్, ఈ పారాగ్రాఫ్, కార్డు మొత్తం వచ్చింది. ఇది డివ్ అనమాట, ఈ కంటైనర్ మొత్తం అయింది. అంటే మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం దీనికి ఏం చేయాలంటే ఈ హైట్ విడ్త్ అంటే కొంచెం స్మాల్గా ఇలా రావాలి, ఇలా రావాలి కార్డ్ అనేది. ఓకే, రైట్. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఇలా రావాలంటే ఈ డివ్కి మనం హైట్ విడ్త్ ఇవ్వబట్టే కదా వచ్చింది. సో అందుకే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, హైట్ వచ్చేసి నేనేం చేస్తానంటే 100 పిక్సెల్స్. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 120 పిక్సెల్. నెక్స్ట్ ఈ కార్డ్కి అప్లై చేస్తున్నాను, CLASS క్లాస్ ఈక్వల్ టు కార్డ్. సో కార్డ్ అనేది అప్లై చేశాను. ఒకసారి చూడండి. సో హైట్ సరిపోలేదన్నమాట, సో అందుకే ఇక్కడ ఏంటంటే నేను 120 అని ఇచ్చా. ఓకే, ఇక్కడ 140 అని ఇచ్చాం. ఒకసారి చూడండి. సో ఇలా వస్తున్నాను అంటే కార్డు బయటికి అనేది వస్తుంది, మనకు అలా కాదు. సో ఇలా అంటే హైట్ తక్కువైంది. హైట్ వచ్చేసి 130 ఇద్దాం, 120 ఇద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సరే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. సరే నేను దీనికి ఈ కార్డుకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఇద్దాం. వైట్. సో రన్. సో ఇది చూడండి, ఈ కార్డు మొత్తానికి మనకి ఏమైంది, అప్లికబుల్ అయింది. సో మనకి ఈ పారాగ్రాఫ్ అనేది మనకి కొంచెం మిడిల్లో రావాలి. అందుకే దీనికి పారా అనే ఒక సెలెక్టర్ని తీసుకొని టెక్స్ట్ అలైన్ అని రాద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఎప్పుడైతే రాయింగ్లోనే ఏమవుతుంది, సో పారాకి అప్లై చేయలేదు కదా, CLASS క్లాస్ ఈక్వల్ టు పారా. ఓకే,
సో ఒకసారి రన్ కొడదాం. సో ఇది నీట్గా వచ్చింది. మనకి ఇప్పుడు ఈ డివ్ కంటైనర్కి ఈ పైన డివ్కి కొంచెం స్పేస్ కావాలి. అంటే ఏంటి, ఈ కార్డుకి మనం మార్జిన్ అప్లై చేయాలి. ఒకసారి చూద్దాం. మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్ అప్లై చేయండి. 10 పిక్సెల్ అప్లై చేయండి. ఏం జరిగింది, కొంచెం స్పేస్ వచ్చింది. రైట్, కొంచెం స్పేస్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ కూడా ఒకసారి అప్లై చేయండి. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 10 పిక్సెల్స్. సో ఇలా అయితే వచ్చింది. ఓకే, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇలాంటి కార్డునే నేను ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ ఇలాంటి కార్డునే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇదే కదా మనకి కావాల్సింది. సేమ్ కార్డ్ అంటే కంట్రోల్ సి, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఎంటర్, కంట్రోల్ వి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే రైట్, ఇంకో కార్డు వచ్చింది. ఓకే, ఇంకో కార్డు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కార్డు ఏం రావాలి మనకి, ఇలా రోలో రావాలంటే మనం ఏం చేయాలి, ఈ 2 కార్డ్స్ని ఒక డివ్లో పెట్టాలి. ఆ డివ్. ఓకే, డివ్. సో ఈ డివ్లో పెట్టి కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ది. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. కొంచెం నీట్గా ప్రాపర్గా ఉండేటట్టు. ఓకే, ఇది దీనికి ఎండింగ్ అనమాట. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, నేను ఏం చేయాలనుకుంటున్నాను, దాని రో రావాలంటే మనకి ఈ కార్డ్ని ఏం చేయాలి, ఇందులో CLASS క్లాస్ ఈక్వల్ టు ఏది, ఈ రెండింటిని ఒక కార్డులో పెట్టాం కదా. సో దానికి D-flex స్పేస్ ఫ్లెక్స్ -రో స్పేస్ జస్టిఫై కంటెంట్ సెంటర్. ఒకసారి అప్లై చేద్దాం. ఇప్పుడు అప్లై అవుతుందా? అప్లై కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏమన్నా జేఎస్ కానీ సిఎస్ఎస్ కానీ స్క్రిప్ట్ కోడ్ ఏమన్నా ఇచ్చామా? ఇవ్వలేదు. రైట్, సో ఇవ్వలేదు కాబట్టి రాదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ నేను ఇక్కడ కోడ్ కాపీ చేసుకున్నాను. సో మీకు ఎలా కోడ్ కాపీ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో అది ఇంపోర్ట్ చేసుకోండి. రైట్, సో కంట్రోల్ డి. సో ఇక్కడ చూడండి, నేను రన్ కొట్టాను. సో ఇలా వచ్చింది. ఓకే, నేనేమంటానంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక దీన్ని కూడా యూజ్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం. కంట్రోల్ ఓకే రైట్, ఒకసారి 3 వస్తాయి అనమాట. ఇలా 3 వచ్చింది. రైట్, సో ఇమేజ్ అనేది కొంచెం అటు ఇటు జరుగుతుంది కాబట్టి ఆ ఇమేజ్కి ఏమన్నా ఇచ్చామా మనం? ఒకసారి 80 ఇద్దాం. 80 కార్డులో నుంచి అటు బయటికి పోతుంది కదా, ఒకసారి చూద్దాం. ఓకే, 80 120 పోతుంది కదా, 100. ఓకే, ఇప్పుడు నీట్గా వచ్చింది అనమాట. అంటే కార్డులో నుంచి ఇమేజ్ కొంచెం ఎక్స్టెన్షన్ అవడం వల్ల అటుపోయింది. రైట్, సో ఇది నెక్స్ట్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు సేమ్ మనకు కావాల్సింది ఏంటి, దీన్నే మనకి సేమ్ కింద కాపీ చేయాలి. ఎక్కడి నుంచి కాపీ చేయాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది ఉందా D-flex. ఈ D-flex ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఏం చేయాలంటే కోడ్ని కంట్రోల్ సి, మనం మళ్ళీ సెకండ్ టైము దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే దెన్ ఆటోమేటికల్గా మనకేమవుతుంది, సో ఇలా అనేది అప్లికబుల్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకేదో ఒకటి ఉంది కదా, ఏంటది, మనకి కంటైనర్ కావాలి. రైట్, సో కంటైనర్కు అదే బటన్ అనేది కావాలి. బటన్ BUTT. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డివ్ తీసుకున్నాను. మళ్ళీ అగైన్ ఒక డివ్ తీసుకొని దానిలో బటన్ పెట్టాను. అది డివ్ అనేది ఎందుకు యూజ్ చేశాను మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, బటన్ పెట్టాను. ఈ బటన్కు డైరెక్ట్ బూట్స్ట్రాప్ యూజ్ చేస్తున్నాను. CLASS క్లాస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, BTN స్పేస్ BTN-primary. BTN-primary. ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. రన్. ఓకే, సో ఇక్కడ ఏదో ఉంది. ఓకే, నేను ఏమి రాయలే. ఓకేనా, సో సబ్మిట్ అని రాయలేదు, ఏం రాయలేదు. సో అందుకే అది అలా వచ్చిందన్నమాట. సబ్మిట్ అని రాశాను. సారీ, సబ్మిట్ అని రాశాను. సబ్మిట్ అని రాయంలోనే మనకి ఈ సబ్మిట్ అని రాశాను. సార్ నాకు ఇది మిడిల్లో రావాలి అని అంటే ఎస్, నేను దానికోసం అనమాట. సో దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే బటన్కి కొన్ని ప్రాపర్టీస్ని అప్లై చేయాలి. ఏంటి సార్ ఆ ప్రాపర్టీస్ అంటే, టెక్స్ట్ అలైన్ సెంటర్
సెంటర్, అంటే ఈ కంటైనర్ మొత్తానికి మిడిల్లో రావాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ అనిస్తే మనకి ఇది ఉందా, ఇది కొంచెం స్పేస్ వస్తుంది. ఒకసారి చూద్దాం ఇది ప్రాపర్గా రన్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఆల్రెడీ డివ్కి ఇచ్చాం కదా, ఇక్కడ నేను ఈ డివ్లో ఏం చేశానంటే డివ్కి డైరెక్ట్గా CLASS క్లాస్ ఈక్వల్ టు బటన్ అని ఇచ్చానండి. ఒకసారి చూడండి రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రైట్, ఎస్ మనకి మిడిల్లో వచ్చింది, నో ప్రాబ్లం ప్రాపర్గా. సో ఇప్పుడు మీ ఇష్టం అనమాట. ఇప్పుడు వరకు మీరు క్రియేట్ చేశారు కదా ఇమేజెస్, ఈ ఇమేజెస్ని నేను 1 by 1 చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఒకసారి చూడండి, ఈ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలి. ఒకసారి కలర్ కాదు, ఒకసారి ఇది ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్రాకర్స్ కావాలి, ఈ క్రాకర్స్ అనేది కావాలి. సో నేనేం చేశానంటే ఇక్కడ మనకి కాపీ ఇమేజ్ లింక్. సో ఇక్కడ మనం దేనికి అప్లై చేస్తున్నాం, దీనికి అప్లై చేస్తున్నాం. ఒకసారి చూడండి, Ctrl+V. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చూడండి చేంజ్ అయింది ఆటోమేటికల్గా. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఇమేజ్ ఒకటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అది వచ్చేసి ఓకే, ఇది బాగుంది కదా, ఏదో ఒకటి టైం అయిపోతుంది. 13 minutes అన్నాను, కొంచెం ఇఫ్ యూ డోంట్ ఏమనుకోవద్దు మీరు. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే నేను Ctrl+V ఒకసారి చూడండి. సారీ, ఓకే వచ్చింది కదా. సో ఇలా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కొంచెం 2 minutes ఎక్స్ట్రా అయింది, సారీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.